నమస్తే అందరికీ, వెల్కమ్ టు త్రికుట త్రీనీస్. ఈరోజు మనము 15 నిమిషాల్లో అయ్యే రాయలసీమ స్పెషల్ చెనిక్కాయ కారం ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనిని రాగి సంగటి, పులగం, పూరి, చపాతీ, ఇడ్లీ, దోశ ఇలా చెప్పుకుంటా పోతే లిమిటే లేదు. అంత బాగుంటుంది. నేనైతే పెరగన్నంలోకి కూడా తింటాను. సో ఇప్పుడు ప్రాసెస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా 3 పిరికెళ్ల చెనిక్కాయ పప్పులు మీడియం ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలి. చెనిక్కాయ పప్పులు చల్లారేలోగా మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేయించుకుందాం. వేడెక్కిన కడాయిలోకి కొంచెం నూనె వేసి అందులోకి పోపు దినుసులు, పిరికేడు పచ్చిమిర్చి వేసి 1 నిమిషం పాటు వేయించుకోండి. ఇందులోకి 2 మీడియం సైజ్ ఆనియన్ పీసెస్ వేసి బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత 6 టమాటాలు వేసి టమాటాలు మగ్గే వరకు వేయించుకోండి. టమోటాని లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించాలి. టమోటా మగ్గిన తరువాత పిరికెడు కరివేపాకు వేసి 1 నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేయండి. ఇందులోకి కడిగిన చింతపండు వేసి మూత పెట్టుకోండి. అప్పుడు ఆవిరికి చింతపండు మగ్గుతుంది. చల్లారిన చెనిక్కాయ పప్పులు, రుచికి సరిపడిన కల్లుప్పు వేసి మిక్సీలో గ్రైండ్ చేసుకోండి. ఇందులోకి చల్లారిన పచ్చిమిర్చి, ఆనియన్స్, టమోటా, చింతపండు అన్నీ వేసి గ్రైండ్ చేసుకోండి. మీకు చట్నీ జోరుగా కావాలంటే కొద్దిగా నీళ్లు కలపండి. కానీ ఇది బయట ఎక్కువసేపు పెడితే చెడిపోతుంది. కాబట్టి తిన్న వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఈ చట్నీ ఫ్రిడ్జ్లో మినిమం 3 days ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నమస్తే.